ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే రాజకీయం అంతా పెద్ద కులాలదే. ఓట్లు తక్కువ పదవులు ఎక్కువ. ఇక రాజకీయంలో ఆడోళ్ళు వచ్చుడైతే నెరి తక్కువ. గిన్ని పదవులు ఆడోళ్లకు తప్పకుండా ఇయ్యాలని రూల్ ఉన్న కాడ తప్పితే ఏడ పెద్దగా అగువడరు. ఎట్లనో ఒకట్లా పబ్లిక్ల పేరు సంపాదించి పార్టీల పేరు సంపాదించి పదవులకు వస్తే కొందరి కథ గిట్లయితున్నది. బహుజన వర్గాలకు చెందినటువంటి బీసీ మహిళ అణచివేతకు గురైన ఈ రోజుకు సాక్షిగా నా చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నాను దొరా. డాక్టర్ సంజయ్ కుమార్ దొరా, మీకు దండాలు. అక్క పేరు శ్రావణి, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్. ఎమ్మెల్యే సంజయ్ సార్ సతాయిస్తుండు, బీసీనైనందుకు అవమానిస్తుండు. ఇక నాకు ఆ పదవే వద్దని ఏడ్చుకుంటూ రాజీనామా పెట్టింది. మీరే గెలిచారు, మీరే గెలిచారు. బహుజనులమైన మేము ఓడిపోయాము. బీసీలో ఉన్నత పదవులకి పనికిరారు. ఇద్దరిది బీఆర్ఎస్ పార్టీయే, కానీ ఏ పని చేయనిస్తలేడట. ఆమె చెప్తే ఎవ్వరు పని చేయొద్దని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండట. గిట్ల సతాయిస్తుండని పార్టీ పెద్దలకు చెప్పినా ఎవ్వరు పట్టించుకుంటలేరని ఏడ్చబట్టింది. మీకు వ్యాపారాలు ఉన్నాయి, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, అంత చూస్తాను జాగ్రత్త అనే వరకు వెళ్ళింది. వెనకాల ఇంకేం కారణాలు ఉన్నాయో తెలియదు, కానీ అక్క రాజీనామా మీద ఎమ్మెల్యే సంజయ్ సార్ అయితే ఇంకా సపోర్ట్ చేయలే.